విలువలు రుచులకి స్వాగతం. ఎలా ఉన్నారందరూ? బాగా ఉన్నారని భావిస్తున్నాను. ఈరోజు తోటకూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. తోటకూరనంతా శుభ్రంగా ఓ 2 సార్లు బాగా కడుక్కొని పెట్టుకోవాలి. దీనిని ఇట్లా కొంచెం కొంచెంగా తీసుకొని చక్కగా కట్ చేసుకోవాలి, సన్నగా తరుక్కోవాలి. ఇలా పప్పులో కాకుండా విడిగా మనం తోటకూర ఒక్కటే వండుకుంటే మనకి ఆకుకూర చాలా బాగా ఎక్కువగా తీసుకోవడం అవుతుంది. అందుకని మనం ఇలా తోటకూరని పిల్లలకి పెడితే ఇప్పుడు అందరికీ కళ్ళజోళ్ళు వస్తున్నాయి కదా, అవి కొంచెం తగ్గుతాయి అన్నమాట. మనకు కూడా ఎంతో మంచిది. ఆకుకూరలో ఏ విటమిన్ ఉంటుంది కదా, అది ఎక్కువగా తీసుకోవాలి కదా. ఇలా తోటకూరని డైరెక్ట్గా పప్పుల్లో కాకుండా, అలా కలుపులు కాకుండా ఇలా డైరెక్ట్గా తీసుకుంటే చాలా మంచిది, ఎక్కువగా తినచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా అంతా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెడదాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇది ఉడికే లోపల మనము మిగతా టమోటాలు, పచ్చిమిర్చి ఇవి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని సగమేమో తిరగమూతలోకి, సగమేమో తోటకూరలో వేసుకోవాలి. ఇవి ఇప్పుడు తోటకూరలో వేసుకోవాలి. టమోటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ, కొన్ని మామిడికాయ ముక్కలు. మామిడికాయ సీజను వెళ్ళేదాకా కూడా మనం మామిడికాయని అన్నిటిలోకి ఉపయోగించుకోవచ్చు. పప్పులోకి, తోటకూరలోకి, పులిహోరలు, పచ్చళ్ళు, ఇలా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలు కూడా కొన్ని వేస్తాను. చింతపండు ఫ్లేవర్ కొంతమంది ఇష్టపడతారు, అది లేనిదే తినరు. అలా ఉన్నవాళ్ళు కొన్ని మామిడికాయ ముక్కలు, కొంత చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను, టమాటాలు వేస్తున్నాను, సగం ఉల్లిపాయ వేస్తున్నాను, మామిడికాయ ముక్కలు. ఇంకా దీనికంటే కూడా సన్నగా తరిగి పెట్టుకోవచ్చు. మనకి ముక్క తగలకుండా ఉండాలంటే ఇంకా సన్నగా తరిగి పెట్టుకోవచ్చు. ఇందులోనే పసుపు 1/2 స్పూన్ వేయాలి. దీంతో 1/2 స్పూన్ చింతపండు ఇంత వేస్తున్నాను. కారం ఈ స్పూన్ తోటి ఒక 1/2 స్పూన్, అది టేస్ట్ బాగుంటుంది అన్నమాట కారం వేస్తే. కళ్ళుప్పు దీంతో, ఇది కొంచెం పెద్ద స్పూను, దీంతో 1 స్పూన్ సరిపోతుంది. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. ఇలా అన్నిటిని కలుపుకొని ఉడికించుకోవాలి. బాగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ ఉల్లిపాయని, సగం ఉల్లిపాయ ఉంది కదా, దీన్ని తిరగమాతకి పెట్టుకోవాలి. తిరగమాత గింజలు వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను ఇవన్నీ పచ్చిశనగపప్పు, జీలకర్ర,
ఆవాలు, మినపప్పు ఇవన్నీ కలిపి పెట్టుకుంటాను. దీంతో ఓ 2 స్పూన్లు వేస్తున్నాను. ఎండుమిర్చి 1 తుంచి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టైనా వేసుకోవచ్చు, కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఒక 4 రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు. నూనె ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది, వేసుకోవాలి. తోటకూర ఉడికిందో లేదో చూద్దాము. ఇంకో 2 నిమిషాలు ఉడకాలి. ఈ వాటర్ ఉన్నాయి కదా, కొంచెం ఈ వాటరు అంతా దగ్గర పడాలన్నమాట. మరీ ఎక్కువ కాదు, కొంచెం ఉంచాలి. ఇలా వాటర్ ఉంటాయి, అవి కొంచెం తగ్గాలన్నమాట. కొంచెం తగ్గితే చాలు. ఇంకో 2 నిమిషాలు ఉడికించాలి అంతే. తోటకూర ఉడికిపోయింది. నీళ్ళన్నీ ఇలా దగ్గరికి కొంచెం ఉంటే చాలు. ఇదిగో ఈ ఒక 4 స్పూన్లు ఉంటాయి అన్నమాట, అంతే. అలా ఉంటే చాలు. ఇప్పుడు దీన్ని మనం పప్పు గుత్తి పెట్టి పప్పులాగా మెదుపుకుంటాం. ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇందాక తిరమాతకు రెడీ పెట్టుకున్నాం కదా గిన్నె, దాన్ని పెట్టుకుంటాం. ఇవి కాలుతూ ఉంటే మనము తోటకూర ఎలా మెదుపుకోవాలో చూపిస్తాను. ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత ఇలా పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మనం దీన్ని ఇలా గట్టిగా పట్టుకొని మెదుపుకోవాలి. మామూలుగా బాగా మెత్తగా మెదపాలి. కాళ్ళ సందుని పెట్టుకొని మెదుపుకుంటారు. అలా చేస్తే ఇంకా బాగా మెత్తగా అవుతుంది అన్నమాట. బాగా మెత్తగా అయిన తర్వాత అయ్యేదాకా ఇలా మెదుపుకుంటూ ఉండాలి చక్కగా. తిరగమాతని కలుపుకుంటూ ఉండాలి. బాగా వేగేదాకా కలుపుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మెదిగిపోవాలన్నమాట చక్కగా. మెత్తగా మెదుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం తిరగమాత చూద్దాం. తిరగమాత కాలుతుంది. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు మనం ఇలా తుంచి వేసుకున్నామంటే తినేటప్పుడు పిల్లలు ఏరకుండా తింటారు చక్కగా. తిరగమాత బాగా ఏగిపోయింది. ఇప్పుడు మనం తోటకూరని ఇందులో వేసేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకోవాలి తిరగమాత వేయగానే. తర్వాత స్టవ్ ఆపేసుకొని మనం మళ్ళీ కాసేపటికి కలుపుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయింది. మనం తోటకూర కలబెట్టుకోవాలి. మూత ఎందుకు పెడతారంటే పోపు అంతా బయటికి పోకుండా స్మెల్ తోటకూరకు కానీ పప్పులకు కానీ ఏ తిరమాత పెట్టుకున్నా కానీ మనం వేయగానే మూత పెట్టేసుకున్నామంటే ఆ వాసన బయటికి పోకుండా తోటకూరకి కానీ పప్పుకి కానీ బాగా పడుతుందన్నమాట. అందుకని మన పెద్దలు అలాగే చేయమని చెప్పారు. మేము అలాగే చేస్తున్నాము. అమ్మమ్మలు అలానే చేస్తారు. చాలా బాగుంటుంది తోటకూర. అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో కూడా ఇలా చేసుకుంటారా? నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.